ముకుందా జ్యువెలర్స్ నక్లెస్ మేళా డిసెంబర్ 7 వరకు ఫ్లాట్ 9.9% VA ఆఫర్ ఈ నెల 7 వరకు అన్ని బ్రాంచుల్లో. చల్సన్ గారు, ఇప్పుడు పరకామణి చోరీ కేసు విషయంలో మనం చూస్తుంటే వైసీపీకి ఉచ్చు బిగిసేటట్టు కనిపిస్తోంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారేమో $9 ఇష్యూ అంటున్నారు. ఎందుకింత ఎన్డీఏ కూటమి రాద్ధాంతం చేస్తుంది, ముఖ్యంగా టీడీపీ? బాగా వైల్డ్గా సర్క్యులేట్ అవుతుంది. వైల్డ్గా అంటలేదు, వైల్డ్గా సర్క్యులేట్ అవుతుంది. ఇష్యూ $9 అంటున్నారు. $9 లేదు, ఆయన ఇప్పుడు ఏమవుతుందంటే పదజాలంలో పొరపాటును పట్టుకోవచ్చు. ఆయన అందే $9 నోట్లన్నీ పోయి ఏదంటున్నారు. $100 కనుకుంటే 72,000 ఆ రోజు విలువలో అండి. ఇప్పుడు 80 రూపాయలు ఉంది, ఇప్పుడు 90 రూపాయలు ఉంది. కాబట్టి పోనీ చిల్లర ఏముంటుంది, అది 88,000 అవుతుంది. వాళ్ళ విచిత్రం ఏంటంటే రెండు సైడ్ల నుంచి విపరీతంగా ట్రోలింగ్ నడుస్తుంది, రెండు సైడ్ మీడియాల నుంచి కూడా. వారు వన్ సైడే ఇద్దరు డిక్లేర్ చేసేస్తున్నారు. ఎవరికి మీడియా, స్వతంత్ర మీడియా అవసరం ఉందని అనుకుంటున్నాను, విత్ డ్యూ రెస్పెక్ట్స్ దెమ్. ఇప్పుడు మనం ఏం మాట్లాడినప్పుడు సుబ్బారెడ్డి గారిని అనుకోండి, తెలిసిన ఆయన, కరుణాకర్ రెడ్డి గారు తెలిసిన ఆయన, నాయుడు గారు తెలిసిన ఆయన. నేను అన్న వ్యక్తిగా తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటారు, అందుకే వ్యక్తిగత వివాదాలు తయారు లేకుండా మనం మాట్లాడుకున్నాం. నాకు కాదు, చాలామందికి అర్థం అవ్వంది ఏంటంటే, ఇప్పుడు పరకామణికే కన్ఫైన్ అవుదాం, దడ్డులు గిడ్లు మిగతా దానికి వెళ్దాం. సరే, వాళ్ళు నేను కరుణాకర్ రెడ్డి గారు ఆయనకేమో దుర్మార్గం చేయాలని ఉంటుందా? ఆయన పేరు తెచ్చుకోవాలని ఉంటుంది. నాయుడు గారు ఈ స్టేయింగ్ ఈజ్ లెవెల్ బెస్ట్. దాంట్లో ఆయన ఒకటి నచ్చింది ఏంటంటే, నేను అవుట్ ఆఫ్ కంట్రెస్ట్ లేదు, అన్య మతస్థుల్ని ఆ తిరుపతి దేవస్థానం ఉండనివ్వకూడదని ప్రయత్నం చేస్తానని ఐఎమ్ అప్రిషియేటింగ్ దట్. వాళ్ళు కొట్టుకుంటే వేరే చోట ఇమ్మంటున్నాను. ఆర్టిఫిషియల్ నేమ్స్ వాడతాను, పాజిటివ్గా తీసుకున్నాం. ఎవరైనా సరే, నేను మిగతా వాళ్ళని పాజిటివ్, లెట్ us హ్యావ్ ఏ పాజిటివ్ ఒపీనియన్. ప్రతిసారి విమర్శిస్తే ఏం జరుగుతుంది? సరే, కమింగ్ బ్యాక్ టు దిస్ పాయింట్, ఈ పరకామణి కౌంటింగ్ విషయం ఉంది. దీంట్లో అసలు మనకు ఎవరికి తెలియదు దొంగతనం జరిగిందనే విషయం కూడా గట్టిగా ప్రజల దృష్టికి రాలేదు. మెజర్మెంట్ కాదు, ప్రజల దృష్టికి అంటే ఒక కేసు పెట్టారు, అది ఈ 14 కోట్ల విషయం నాకు తెలియదండి. రికవరీ కూడా అయింది, నాకు తెలియదండి. 14 కోట్లు ఇవ్వటం ఏంటి? ఆ రోజు మీరు అందరూ ఊరుకునేవారా? మీ దాకా వచ్చి ఉంటే నిజంగా నాకైతే తెలియదు, సామాన్యులకు కూడా తెలియదు అనుకుంటున్నాను, అన్లెస్ సెట్లో ఉన్నాళ్ళు. కానీ అసలు క్వశ్చన్ ఏంటంటే, ఇవాళ పట్టుకున్నారు. ఎవరు పట్టుకుంది? సంతోష్. ఆయన కెమెరాలు పట్టుకుని 29 తారీఖున కేసు నమోదు చేశాడు. ఈ రవికుమార్ అనే ఆయన్ని వెంటనే పిలిపించారు. పిలిపించిన తర్వాత కేసు సెక్షన్ కూడానండి, ఏదైతే అవినీతి నిరోధక సెక్షన్ ఏదైతే ఉన్నాయో ఆ సెక్షన్స్ పెట్టకుండా పెట్టి కేసు కింద పెట్టడం వల్ల, అంటే దీంట్లో రాజకీయం, మీరు అవినీతి నిరోధక లేదా క్రిమినల్ అఫెన్స్ చేస్తే క్రిమినల్ అఫెన్స్ అన్నీ మన రాజీకి కుదరదు. ఎందుకంటే ప్రజా డబ్బులు దుర్వినియోగం కాబట్టి అది స్టేట్, అంటే ద గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ పీపీ వచ్చి మాట్లాడాల్సిన పరిస్థితి. దాన్ని పెట్టకుండా వేరే కేసు పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత ఇదేం జరిగిందంటే, దాన్ని ఏమంటారని మనం రాజీ. మాకు అర్థం కాంది, పోనీ 72,000 రాజుకి 2 ఆరోపణలు. వీళ్ళంటే 72,000కి 14 కోట్ల రూపాయల ఆస్తి, 14 ఎకరాల మామిడి తోట ఎందుకు రాశారు? నాకు అర్థం కావట్లేదు. నిజంగా కరుణాకర్ రెడ్డి గారు, వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది సత్యమే అయితే వాళ్ళకి దండేసి శాలువ పెట్టాలి. ఒక శాలువ ఏంటి, ఆయన కప్పన్నారు కదా, ఆయన మునిగిపోయేంత వరకు 500 శాలువలని కప్పాల్సింది. నేను చెప్తున్నా, వాళ్ళు వీరాభిమానులు ఎవరైతే ఉంటారో, లేదంటే ఇవాళ అదర్ సైడ్ ట్రోల్ చేసిన వాళ్ళు నిష్పక్షపాతంగా మాట్లాడితే అసభ్యమైన కోతలు రాస్తారు కదా, అది ఆ సంస్కారం అంతా వాళ్ళ తల్లిదండ్రులు పెంచిన వాళ్ళకి చెందుతుంది. వాళ్ళు ఏం రాసిన వ్యాఖ్యలు చూస్తున్నామండి, మన కంట్రోల్ చేయాలి. ఇదంతా పూర్తిగా వాళ్ళకి చెందుతుంది, చెప్పాల్సిన అవసరం ఉంది. సరే, నేను అడుగుతున్నా, ఇదేం పని నాకు అర్థం కాదు. 14 కోట్ల రూపాయలు అంత అద్భుత సన్మానం చేయాలి, లేదంటే కుంభకోణం ఉండాలి రెండింటిలో. నేను అన్నట్టు 300 కోట్లు రాయం చేసుకుని ఐ డోంట్ వాంట్ మేక్ ఇది వైల్డ్ అలిగేషన్ ఆన్ కరుణాకర్ రెడ్డి గారు ఆల్సో. వై షుడ్ ఐ? వీఆర్ నాట్ హియర్. ఆర్నబ్ గోస్వామి, మీరు ఆర్నబ్ గోస్వామి కాదు, నేను ఊరేయడానికి తలార్ని కాదు. ఇవాళ డెఫినెట్గా ఇది సిట్ ఆల్రెడీ నివేదిక ఇచ్చి కోర్టుకి ఇచ్చింది. 9వ తారీఖు మళ్ళీ విచారణ సిట్ సీల్ కవర్లో ఇచ్చిందంట. ఇదంతా మాత్రం చిన్నగా వదిలిపెట్టడం జరగదండి. తక్కువ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు చూడటం కూడా సరైనది కాదు. లోపం జరిగితే లోపం జరిగింది చెప్పాలి, హానెస్ట్గా ఒప్పుకోవాలి. ఆయన ముఖ్యమంత్రి చూసుకుంటాడు, ముఖ్యమంత్రి ఏమన్నా రోజు వస్తాడు. కానీ దీంట్లో ట్విస్ట్ ఏంటంటే, విచారణకు రమ్మని వస్తున్న సందర్భంలో కానీ మిగతా సందర్భంలో కానీ సంతోష్ కుమార్ చనిపోవటం ఏంటండి? మధ్యప్రదేశ్ రహస్యం అనే సీరియల్ వచ్చేది, మీకు చాలాసార్లు జెమినీ టీవీలో అందరూ ఆశ్చర్యం, ఎవరెప్పుడు చచ్చిపోతే తెలియదు దేవాలయం విషయం.
వాళ్ళది అనుకుంటా తెలియదు. రాడాన్ రాడాన్ రాడాను అలా దానికోసం తమిళంలో చూసేవారు ముందు ఏం జరుగుతుందని రాపోయినా సరే. తెలుగులో చాలా ఫేమస్ సీరియల్ మర్మదేశం. మర్మదేశం. తర్వాత ఇలాంటిదే ఇక్కడ జరిగింది. అక్కడ అమిత్ షా గారి కేసు ఏదో జస్టిస్ లోయే గారు లేకపోతే వాళ్ళందరూ చనిపోయారని ఏదో వచ్చింది. హరీన్ పాండే గారు హోమ్ మినిస్టర్ కూడా ఎలా జరిగింది ఇష్టాన్ కేసు చాలా ఉన్నాయి పక్కన పెట్టండి. అది పెద్ద అంతకన్నా పెద్ద వ్యాపం కుంభకోణం ఈ మన దేశానికి తాతది. 100 మంది చచ్చిపోయారు అట్లా అర్థం కావట్లేదండి. ఇవాళ తర్వాత మన ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే వివేకానంద రెడ్డి గారి కేసు దాంట్లో కనెక్షన్ ఉన్నారని చచ్చిపోతున్నారంట. ఇవాళ నేను అడుగుతా ఉన్నాను ఏంటంటే సిచ్యువేషన్ ఇవాళ అది. ఇవాళ అతనికి ఆరోపణ చేసిన అతను అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోతే ఎంత ఇవాళ ఇబ్బందికరమైన పరిస్థితి ఇవాళ. అందుకని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఇది ఖచ్చితంగా ఇది మా మనోభావాలకు సంబంధించిన విషయం కూడా పరకామణిది. ఇది కేవలం పెట్టి ఈ కేసు కాదు. మనం ఎంతో తీసుకెళ్ళి వడ్డీ కాసుల వారికి మనం అంతా నిలువు దోపిడీ ఇస్తాం. ఇది తెలుసా అండి? ఎవరిస్తారు నిలువు దోపిడీ? భర్త భార్యకి ఏమన్నా నాకు మొత్తం ఏమన్నా ఇవ్వడం భర్త వాళ్ళ రోజులు పని కాదు. అంతా నేను విశ్వసించేది. ఈ కేసు ఎక్కడ దాకా వెళ్ళేటట్టు కనిపిస్తుంది మీకు? ఎక్కడ దాకా వెళ్ళినా పైన కేంద్ర ఆదేశాలు ఇస్తే ఆగిపోతే అవకాశం ఉంటుంది కానండి పైన అన్నిటికి వాళ్ళు. కానీ ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు తను నేను అంత నిజాయితీ పరులు అది కాదండి. ఖచ్చితంగా జగన్ గారి మీద వస్తే జగన్ గారిని టచ్ చేయడానికో కరుణాకర్ గారిని డెఫినెట్గా ఒక అంకం ఎక్కువ వేసి ప్రయత్నిస్తారు. అంటే ఆఫీసర్లు అందరూ మంచి వాళ్ళు నన్ను అందరూ 100% ఆదేశాలు ఇంకెక్కువ రాయి అంటే నేను చెప్పలేక కానీ రాస్తాను ప్రయత్నిస్తారు. అసలు ఏమీ లేదని చూడటానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. అందువలన దీని మీద నిష్పక్షపాతమైన విచారణ జరగాలి. ఇప్పటికన్నా చూడ పరకామణి విషయంలో ఇవాళ ఏం అట్మోస్ట్ కేర్ తీసుకోవాలి. ప్రజానిధుల కంటే కూడా ప్రజానిధులకి మామూలు ప్రజలు కడతారు ట్యాక్స్, అంతకంటే పవిత్రమైన నిధులు మీకు అర్థమైంది. ప్రజానిధులు పవిత్రత కూడా నిధులు, నమ్మకంతో వేసిన నిధులు. ప్రజలు మీ ట్యాక్స్ కానీ బలవంతం కడతారు కొన్ని చోట్ల. నిష్పక్షపాత విచారణ జరగాలి, దోషులను శిక్షించాలి. కానీ 14 కోట్లు ఏంటో ఆ 300 కోట్లు రాయించుకున్న మిగతా ఇష్యూస్ అని అదే అంటే ఏదైనా ఇష్యూ కానివ్వండి నిత్యాయితీ పరంగా విచారణ జరిగి న్యాయం చేకూర్చగలిగితేనే సమాజానికి మేలు జరుగుతుంది. లేదంటే ఇంకో కంటిన్యూ అవుతాయి. నిన్న కూడా జరిగింది. నేను కుంభకోణం రాయలసీమలో ఇంకో దేవాలయంలో ఇది హోషప్స్ జరుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా దీన్ని ఆపాలి.